హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. లైనింగ్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 14 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, నెక్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. నేను 3 ఇంచెస్ ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యలో ఈ విధంగా పావించి విడ్త్తో ఇలా కుట్టుకోవడం వల్ల నెక్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. మనం లైనింగ్ కుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, లైనింగ్కి ఒక టక్ ఇవ్వాలి. మెయిన్ క్లాత్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగానే కట్ చేసుకోవాలి. మధ్యలో టక్ ఇవ్వాలి. ఆ టక్ ఈ టక్ మ్యాచ్ అయ్యేటట్టు, లైనింగ్ టక్ మెయిన్ క్లాత్ టక్ మ్యాచ్ అయ్యేటట్టుగా కలుపుకొని పిన్స్ కదలకుండా పిన్స్ పెట్టుకొని రౌండ్ షేప్లో, అంటే డిజైన్ అనేది రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్ షేప్లో నీట్గా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనము వర్క్ బ్లౌజ్ కుడుతున్నాం కదా ఫ్రెండ్స్, సింగిల్ పాదం పెట్టాలి. సింగిల్ పాదం పెట్టిన తర్వాత రౌండ్ షేప్లో కుట్టాలి. కుట్టిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. మీకు వర్క్ని బట్టి పాదం అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైనింగ్ ఇలా ఓపెన్ చేసి జాయింట్ లైనింగ్ సైడ్ ఉండేటట్టుగా చూసి పైనుంచి ఒక స్టిచ్ వేస్తూ రావాలి. జాయింట్ పైన ఈ విధంగా నీట్గా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనకు డిజైన్ అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ డిజైన్కి దగ్గరగా స్టిచ్ వేయాలి. నీట్గా చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు డిజైన్ పైన పడితే నిడిల్ అనేది విరిగిపోతుంది. విరిగిపోకుండా డిజైన్కి దగ్గరగా చెక్ చేస్తూ స్టిచ్ అనేది నీట్గా వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చూడడానికి ఈ విధంగా నీట్గా ఉంటుంది, నీట్ లుక్ ఉంటుంది. టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి ఫ్రెండ్స్. నాకు మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నడుం పట్టికి అదే క్లాత్ పెడుతున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి లైనింగ్ చివరి భాగము మెయిన్ క్లాత్ చివరి భాగం కలుపుతూ ఈ విధంగా స్టిచ్ వేయాలి. నాకు 1.5 ఇంచు పట్టి వరకు వచ్చింది. తర్వాత కార్నర్లో కూడా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. మనం ఎంతైతే నడుం పట్టి స్టిచ్ వేసామో ఆ నడుం పట్టిని లోపలికి మర్చేస్తూ కార్నర్కి ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ 4 ఇంచెస్ పొడవు పెట్టుకొని నేను ఈ విధంగా ఫ్లీట్ అనేది వేసాను. ఫ్లీట్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి, కింద వర్క్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి చూడడానికి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.